మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బ్రహ్మంగారి మఠం మండలం మల్లెపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందినటువంటి 5 మంది పిల్లలు నిన్న ఈతకు వెళ్ళి చెరువులో మృత్యువాత పడిన సంఘటన అందరినీ కూడా కలిచివేస్తుంది. ప్రస్తుతం మన వెనుక వైపున ఉన్నటువంటి ఇదే చెరువులో పిల్లలు నిన్న మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఈత కోసమని వచ్చారు. ఈత కోసమని వచ్చి ఇక్కడే వాళ్ళ బట్టలు చెప్పులు వదిలేసి ఇదే చెరువులోకి స్నానానికని ఈతకని దిగారు. దిగిన వాళ్ళు లోపల ఉన్నటువంటి లోతును గుర్తించలేకపోయారు. 5 మంది ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అలాగే లోపలికి వెళ్ళే ప్రయత్నంలో ఒకానొక దశలో లోతైన గుంత ఉండడం వల్ల అక్కడ వాళ్ళ కాళ్ళు పూర్తిగా కూరుకుపోయాయి. దాంతో వాళ్ళు ఎవరు బయటికి రాలేని పరిస్థితుల్లో నీటిలోనే మునిగిపోయి ఊపిరాడక చనిపోయిన పరిస్థితి. అయితే తమ పిల్లలు ఇంటికి రాలేదు, ఏమైపోయారు అన్న కోణంలో తల్లిదండ్రులు ఆలోచన చేశారు. సాయంత్రం వరకు చూసినటువంటి తల్లిదండ్రులు ఎతకడం మొదలుపెట్టారు. ఎతికే ప్రయత్నంలో ఈ చెరువు పక్కనే ఉన్నటువంటి వాళ్ళ బట్టలు చెప్పులను గుర్తించి ఈ చెరువులో దిగి ఉంటారు అని గమనించి గజ ఈతగాళ్ళను పిలిపించి వాళ్ళను వెతికించే ప్రయత్నం చేశారు. సుమారు రాత్రి 12 గంటల వరకు గాలించిన తర్వాత 5 మంది మృతదేహాలను ఇక్కడే 3 పిల్లల మృతదేహాలు ఒకే చోట వెలికి తీయడం జరిగింది. వాళ్ళను ఆ గజ ఈతగాళ్ళు చేతులతో నిర్జీవంగా పడి ఉన్న ఆ మృతదేహాలను బయటికి తెస్తున్న తరుణంలో ఇదే గుట్టపైన ఉన్నటువంటి అంటే వాళ్ళు సాయంత్రం నుంచి ఏమైపోయారు పిల్లలని ఎతుకుతున్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితులు మనం గమనించాం. అసలు వాళ్ళు 5 మంది పిల్లలు ఎందుకు ఇక్కడ ఈతకు వచ్చారు, ఏం జరిగింది అనే విషయాలు మనతో పాటు చెప్పడానికి కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన వాళ్ళు, చనిపోయిన పిల్లలు కూడా వీళ్ళ దగ్గరి బంధువులు అవుతారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగింది నిన్న? ఈతగా వచ్చిండ్రు పిల్లలు 7 మంది. 7 మందిలో ఇద్దరు వచ్చేసి వాళ్ళు నీళ్ళ దూకినాక మునిగిపోతుంటే వీళ్ళు ఇద్దరు పరారు ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వచ్చి చెప్పాలి పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు. వీళ్ళు 5 మంది నీళ్ళలో పోయినారు. ఒక 5 ఆ ప్రాంతంలో గొల్లగాల్సిన జీవాలలో వచ్చినట్టుకి ఆడ వచ్చే గుడలు ఉన్నాయి. ఈసీ కాలనీకి ఫోన్ చేసిండ్రు, మన పిల్లలు ఏమైనా వచ్చినట్టు గుడలు ఉన్నాయంటే ఆ పిల్లలు మన పిల్లలు పోలేదంటే అప్పుడు మల్లేపల్లి గ్రామానికి ఫోన్ చేసి చెప్తే అప్పుడు వచ్చి ఈ పిల్లలు మా పిల్లలని 6 గంటలకు తెలిసిపోయింది. అది విషయం. తెలిసిన తర్వాత ఏం చేశారు? ఎవరెవరు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ వచ్చేసి సర్పంచులు వచ్చిండ్రు, ఆయన నుంచి సిఐ వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, విలేకరులు వచ్చిండ్రు, ఆయన నుంచి మన ఆర్డీ వచ్చిండు. ఎతకడానికి ఎంత సమయం పట్టింది? ఎవరు ఎతికారు? వాళ్ళని ఎవరు బయటికి తీశారు? బృందం కడప వాళ్ళు ఉండాలి సార్. వచ్చేసి వాళ్ళు 6 మంది 7 మంది వచ్చినారు బృందం. వాళ్ళు గాలి నుంచి ఒక 3/4 గంటలు తీసారు. ఫస్ట్ 3/4 గంటలు 12 గంటలు అయిపించారు. ఎక్కడ మీకు ఐడియా ఉన్న ప్రకారం వాళ్ళు ఎక్కడ మునిగి ఉంటారు? ఎక్కడ? అది దాని అవతల, అది కడపల అవతల, అవతల ఆ కనిపిస్తున్నటువంటి అవతల, దానికి అవతల అంటే ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళారు వాళ్ళు. నీళ్ళు తక్కువ, ఇక్కడ నీళ్ళు తక్కువ, అక్కడ వచ్చేసి లోతు వస్తుంది అనమాట. ఇక్కడ మామూలుగా నడుచుకుంటూ పోయినరు, ఆడికి వచ్చి ఎక్కువైనాయి, పడిపోయినారు, చనిపోయారు 5 మంది. అది విషయం. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా మీ ఊరి పిల్లలు ఇక్కడికి ఈతకు వచ్చే వాళ్ళ? వస్తాను అందరూ వస్తాను, కొంతమంది రాలే. వీళ్ళు కొత్త పిల్లలు ఈ మనోడు ఒకడు వచ్చేసి ఒకడు ఊరు పిల్ల మల్లెపిల్ల పిల్లోడు, వాళ్ళ అమ్మ జత అందరూ వచ్చి. మిగిలిన 4 పిల్లలు ఎక్కడ వాళ్ళు? 4 వచ్చేసి ఒకటి బోధనం, ఒకటి వచ్చేసి ఉప్పలపాడు, ఒకటి వచ్చి నల్లేరు కొట్టాలు, ఒకటి వచ్చి మల్లేపల్లె. ఇలా 5 మంది. గతంలో ఎప్పుడన్నా ఇట్లా ప్రమాదం జరిగిందా? ఇందులో ఒక అమ్మాయి చనిపోయింది, సాగోళ్ళ అమ్మాయి ఆడ చెరువులో ఆడికి వచ్చిన నీళ్లు వచ్చింటే అమ్మాయి మేకలు మెప్పుకుంటాను దిగింది, ఇక అట్లే పోయింది ఒక 10 ఏళ్ళ కింద. ఇప్పుడు ఇది నిజంగానే చెరువు ఫస్ట్ నుంచి ఇంత లోతుందా? ఇప్పుడు ఏమన్నా లోతు వచ్చిందా? ఎందుకు ఇంత లోతుంది? ఇప్పుడు ఇంత లోతు లేదు, అప్పుడు ఇంత లోతు లేదు. ఇప్పుడు డబల్ అయింది, అప్పుడు పైన డబల్ అయింది. ఎందుకు? ఈ రోడ్డు పని వాళ్ళు ఈ రోడ్డు పని చేసి ఈ మట్టి 4 మీటర్లు అంతా. మామూలుగా వాళ్ళకు చెరువులో అనుమతి లేదు కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకుని పడినారు. అంటే మనం ఏమంటాం, నాయకులు ఉంటారు, నాయకులు వాళ్ళు సెలవు తీసుకున్నారు, పనులు చేసిండ్రు. అది విషయం.